అనగనగా ఒక గ్రామంలో సుందరయ్య, సుజాత అనే భార్యాభర్తలున్నారు. వీరికి నలుగురు పిల్లలు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈవిడ ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుంది. నలుగురు పిల్లలతో తను ఒక్కరితే చేసుకుంటూ తన భర్తకి పొద్దున్నే లేచి క్యారేజ్ పెట్టాలి అంటే ఎంతో హడావుడిగా ఉంటుంది. చిన్నపిల్లలతో చాలా కష్టమైనప్పటికీ కూడా ఉదయాన్నే లేచి తన దేవుడికి దండం పెట్టుకొని టకటకా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. అయితే సుందరయ్యకు కంపెనీలో చిన్న ఉద్యోగము. ఆ జీతం సరిగా సరిపోదు. చాలని జీతము. అయినప్పటికీ కూడా దానితోనే సర్దుబాటు చేసుకుంటూ సుజాత చాలా చాకచక్యంతో ఆ సంసారాన్ని ముందుకు లాక్కుంటూ వస్తుంది. అయితే సుందరయ్యకు చాలా డబ్బు అంటే చాలా ఆశ. చాలా ఆశపడుతూ ఉంటాడు. రోజు సుజాత భర్తకి క్యారేజ్ తీసుకుని, చేత్తో ఒక పిల్లోడు క్యారేజ్ పట్టుకుని, సంకలో ఒక బిడ్డని ఎత్తుకుని క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క కంపెనీలో పనిచేసేటటువంటి ఆ మేనేజరు ఈ సుందరయ్య భార్యను చూస్తాడు. చూసి వెంటనే తన చైర్మన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అతను ఇద్దరూ కలిసి ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత సుందరయ్యని పిలిచి, సుందరయ్య, నువ్వు చాలా కాలంగా చేస్తున్నావు కదా, ఈ సంవత్సరం ఖచ్చితంగా నీకు ప్రమోషను ఇవ్వమని నేను చైర్మన్ గారికి నేను చెప్పాను. కాబట్టి ఆయన వచ్చి నీతో మాట్లాడతారు అని చెప్పాడు. చెప్పగానే చాలా ఎగిరి గంతులేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చెప్పి చాలా సంతోషపడిపోయాడు. అయితే ఇంకొక విషయం చెప్పారు. చైర్మన్ గారు ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి అందరినీ విజిట్ చేయడానికి, నీకు కనుక ప్రమోషన్ కావాలంటే ఒకసారి ఆయనకి లంచ్ కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేయి, మీ ఇంట్లో వస్తారు అని చెప్పినప్పుడు వెంటనే ఇంకా దానికేముంది, రేపు నా కొడుకు పుట్టినరోజు ఉంది, ఆ కొడుకు పుట్టినరోజుకి పిలిచి నేను ఆయనకు లంచ్ అరేంజ్ చేస్తానని చెప్పినప్పుడు వెంటనే భార్యకు వచ్చి చెప్తాడు, మన ఇంటిలో ఏమీ లేవు కదయ్యా, ఎందుకు ఇలాంటి మాటలు మీరు ఇస్తారు అంటే, లేదు మనకి ప్రమోషన్ రావాలి, మనం సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా ఆయనకి మనం లంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భార్యకు చెప్పినప్పుడు ఉన్న దాంట్లోనే ఆమె 2 కూరలు ఉన్న ఐటమ్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. చేసిన తర్వాత అయితే వాళ్ళు రానే వస్తారు. రాగానే సుందరయ్య భార్యను చూడగానే ఆ చైర్మన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సేమ్ తన భార్య కూడా ఇలానే ఉంటుంది, సుందరయ్య భార్యలాగా. అనుకోకుండా వారిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు యాక్సిడెంట్లో తను చనిపోతుంది, ఒక బిడ్డకి జన్మనిచ్చి. ఆ చనిపోయినప్పుడు తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు, నేను లవ్ మ్యారేజ్ చేసుకుని భార్యని దూరంగా తీసుకెళ్ళిపోయి చంపేశాననే నింద నా మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. నా కూతుర్ని ఒకసారి చూడాలి అని చాలా బాధపడుతూ అడుగుతూ ఉన్నాడు. ఆయన కొంచెం 1-2 సార్లు ఆయనకి కనిపిస్తే సరిపోతుందని సుందరయ్యతో ఉన్న విషయం మాట్లాడి తన భార్య ఫోటోలు చూపించినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంది సుజాత. అయితే భర్త అంటాడు, నేనేమాత్రము కూడా వెళ్ళనని సుజాత భర్త దగ్గర చాలా మారం చేస్తుంది. ఎందుకంటే గొప్ప వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళకూడదు అని అంటే, నువ్వు ఏ తప్పు చేయట్లేదు సుజాత, నువ్వు ఒక తండ్రికి బిడ్డగా మాత్రమే వెళ్తున్నావు. ఎందుకంటే ఆ తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు. మనకి కూడా ఆ విధంగా ఆ తండ్రికి కూతురుగా నువ్వు వెళ్ళినట్లయితే కనుక మనకి ప్రమోషన్ వస్తుంది. అంతేకాకుండా కొంత డబ్బు కూడా మనకి సహాయం చేస్తానన్నారు. మనం కూడా బిడ్డలతో కలిసి చాలా కష్టాలు పడుతున్నాం, చాలని జీతంతోను. అందుకే నేను పంపిస్తున్నాను ప్రేమతోను, నువ్వు ఒక్కసారి 2 రోజులు వెళ్ళు అని చెప్పి భర్త చాలా పట్టుపడతాడు. అయినా భార్య ఎంతటికీ కూడా ఒప్పుకోదు. నా బిడ్డల్ని విడిచి ఒక్కరోజు కూడా నేను ఉండలేను అంటే, నువ్వే నా తల్లివు, నేను తండ్రిని కాదా అని చెప్పి భార్య మీద కేకలు వేసి ఇలా అయితే బొజ్జగించి ఒప్పించి భార్యని బలవంతంగా ఆ ముసలాయన దగ్గరికి పంపించినప్పుడు 1-2 రోజులు కూతురుగా చూసుకొని ఎంతో ఆప్యాయంగా కూతురుని చూడగానే ఆయనలో ఉన్నటువంటి అనారోగ్యము తగ్గి కొంతవరకు మెరుగుపడుతుంది. ఆ కూతుర్ని గుర్తుపట్టి కూతురితో మాట్లాడటము, ఎంతో చక్కగా ప్రేమగా చూసుకుంటాం వల్ల ఆ తండ్రిని, ఆ బిడ్డను కోలుకుంటాడు తండ్రి. అప్పుడు కోలుకున్న తర్వాత మరలా వాళ్ళ చైర్మన్ వచ్చి అంటాడు, ఇంకొక 4 రోజులు ఉంచితే ఇంకొంచెం కుదుట పడతాడు అంటే, పిల్లలు ఏడ్చేస్తారు, నేను వెళ్ళిపోతానండి అని
మరి సుజాత అడిగినా కూడా మీకు చేతులెత్తి దండం పెడతానమ్మా, నువ్వు నా చెల్లెలు లాంటి దానివే, నిన్ను ఏమాత్రము కూడా మేము ఉంచము, నిన్ను పంపించేస్తాము అని చెప్పినప్పుడు అలాగే అని చెప్పి సుజాత మరి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఆ తండ్రికి సేవ చేయడం కోసమని తన బిడ్డల ప్రేమను ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని ఆ ఇంటిలో సేవ చేస్తూ ఉంటుంది. అయితే 4 రోజులు అయిపోయినాయి. ఈ 2 రోజులకి సుందరయ్య వచ్చి మరి ఈ చైర్మన్ దగ్గర మరి ఎంతో డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ భార్యను కలవకుండా బిడ్డల్ని చూపించకుండా ఇలా చేస్తూ ఉంటాడు. డబ్బు ఉంటే చాలు ఆ సుందరయ్యకు, భార్య కానీ ఇంక ఏమీ అవసరం లేదు. వెంటనే నా భర్త వచ్చాడా అని చెప్పేసి ఆ ఇంట్లో చైర్మన్ని అడుగుతుంది. అడిగితే వచ్చారు, వెళ్ళిపోయారు అంటే, అదేంటండి నన్ను మాట్లాడనివ్వలేదు, నేను చూడలేదు, నా బిడ్డలను వదిలి నేను ఉండలేకపోతున్నానని గొళ్ళుని ఏడ్చినా కూడా ఏ మాత్రము కూడా మరి మరి ఆయన భర్త స్పందించకుండా, నేను ఒక్కసారి మాట్లాడు సుజాతతో అని చెప్పానండి, నేను బిజీగా ఉన్నాను, ఏం కాదు మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పి మీ భర్తే వెళ్ళిపోయారు అని అంటే, అయితే ఇలా ఉంటుండగా పిల్లలు రోజు అమ్మేది నాన్న, అమ్మేది అని అడిగితే ఇలాగ 2 రోజులని అలా రోజులు పొడిగించుకుంటూ ఆ ముసలాయన కోసం వస్తూ ఉంటుంటే ఆ పిల్లలు అమ్మ అని అడుగుతుంటే ఒకరోజు ఉన్నట్టుండి మీ అమ్మ ఎక్కడికో ఊరెళ్ళింది అని చెప్పాడు. ఇంతలో మేనత్త వస్తుంది. మేనత్త వచ్చి ఏమైందిరా ఏంటి అని పిల్లలని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది సుజాత అని చెప్తే మరి భార్య మీద బ్యాడ్గా చెప్తాడు ఆ సుందరయ్య. ఎప్పుడైతే బ్యాడ్గా చెప్తాడో ఆ సుందరయ్య అక్క వెంటనే సుజాత ఫోటో పెట్టి సుజాతకు దండేసి ఆ పువ్వులు పెట్టేసేసి ఆ ఫోటో దగ్గర మీ అమ్మ చచ్చిపోయిందిరా అని పిల్లల మనసు నిండా కూడా విషాన్ని నింపి ఆ సుందరయ్య కూడా డబ్బును చూసి దినదినము డబ్బు వస్తూ ఉంటే భార్య మీద ప్రేమ లేకుండా, భార్యకి బిడ్డల్ని చూపించకుండా, భార్య కన్నీరు కారుస్తూ ఎంతో వేదన చెందుతున్నా కూడా, నా బిడ్డల్ని చూడాలని ఎంతో తహతహలాడిపోయి తల్లడిల్లిపోతున్నా కూడా ఏ మాత్రము కూడా కనికరించకుండా సుందరయ్య కఠినంగా మారిపోయాడు. సుందరయ్య కొన్ని రోజులకి మరి చాలా ధనవంతుడైపోతాడు. అప్పుడు వెంటనే నీ భార్యని తీసుకువెళ్ళు, ఇప్పుడు ఆ ముసలాయన కోలుకున్నారు, మరి ఎక్కడికి మరి డ్యూటీ నిమిత్తము విదేశాలకు వెళ్ళింది అని మేము ఏదో నచ్చ చెప్పుకుంటాము అని అంటే, ఏమీ అవసరం లేదండి, నా భార్య చచ్చిపోయిందని నా పిల్లలకి చెప్పాను, నా అక్క వచ్చి నా భార్య ఫోటోకి దండేసిందని చెప్పినప్పుడు వెంటనే ఆ చైర్మన్ గుండి ఆగిపోయి వెంటనే చనిపోతాడు. అయ్యో, మంచి చేయడానికి వచ్చిన ఆమెకు ఇంత నింద వేసి భర్తే ఈ విధంగా చేశాడా అని చెప్పి ఆ ఓనరు చనిపోతాడు. చనిపోయినప్పుడు మరి ఆ యొక్క ఓనర్కి ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డని చూసుకుంటూ ఆ ముసలాయన్ని చూసుకుంటూ మరి వారికి ఉన్నటువంటి అన్ని బిజినెస్లు కూడా తండ్రి ఆ కూతురికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అన్నీ చూసుకుంటూ సమాజంలో మహిళ ఎలా బ్రతకాలి, మహిళ కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించి నిలదొక్కుకోవాలని అందరికీ స్ఫూర్తినిస్తూ అందరి మహిళల కష్టాల్లోని మరి ఎంతో యొక్క స్ఫూర్తిని నింపుతూ ఒక పత్రికను నడుపుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎంతో ధైర్యంగా గుండెను రాయి చేసుకుని ఆ బిడ్డే తన బిడ్డ అనుకుని మరి చూసుకుంటూ ఉంటుంది. ఎన్నోసార్లు తన బిడ్డలు చూడాలని తల్లడిల్లిపోయినప్పటికీ కూడా ఆ భర్త ఏమాత్రము కూడా కరిగలేకుండా ఆ డబ్బుకే ఇదైపోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మరి అతను చాలా పెద్ద హోదాలో ఉంటూ బిడ్డల్ని మరిపించేస్తాడు. తల్లి ప్రేమను పొందుకోలేకుండా కేవలం డబ్బుకు మాత్రమే భార్యని తాకట్టు పెట్టేసి ఆ డబ్బు తెచ్చుకుని తను చాలా జల్సాలు చేస్తూ ఉంటాడు. ఈ భార్య ఎంతో కన్నీరు కారుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రయోజనము లేకుండా పోతుంది. అప్పుడు తన చైర్మన్ గారి బిడ్డనే చదివించుకొని మరి ఎంతో చక్కగా వివాహం చేసి అనేక మందికి స్ఫూర్తిగా నిలబడుతూ ఉంది. అంతలో మరి ఈ యొక్క సుందరయ్య కుమారులిద్దరికీ కూడా వివాహం చేసేస్తాడు. భార్య సలహా లేకుండాని, భార్య సహాయం లేకుండా కూడా మరి వారు ప్రేమ వివాహాలు చేసుకొని మరి ఇంటికి తీసుకొచ్చేస్తారు. అయితే కుమార్తెకైతే మరి వివాహం చేయాలి అని చెప్పినప్పుడు మరి వివాహం కుదురుతుంది, తాంబూలాలు తీసుకుంటారు. అయితే పెళ్లి సమయానికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కాబట్టి నీ భార్య ఎక్కడుందో తీసుకురా అని
భర్తని అడుగుతారు. సుందరయ్యని అడిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఒక రాయిలాగా నించుండిపోతాడు. నించుండిపోయినప్పుడు వెంటనే ఆ యొక్క భార్యని నిందిస్తూ, నీ భార్య మరి మంచిది కాదు, నీ భార్య క్యారెక్టర్ అలాంటిది ఇలాంటిది అని అన్నప్పుడు అప్పుడు సుందరయ్యకు అప్పుడు కనువిప్పు కలుగుతుంది. నా భార్య దేవత, నా భార్య దేవత, నా భార్య ఏ తప్పు చేయలేదు, నా భార్య ఎంతో పవిత్రమైనది, నా భార్య ఒక ముసలాయనికి కూతురుగా నేనే దగ్గరుండి పంపించాను, అంతే తప్ప ఏ యొక్క తప్పు నా భార్య చేయలేదు. నా భార్యను అన్యాయంగా మాట్లాడితే కనుక ఇక్కడ ఎవరిని నేను ఊరుకోను అని అంటే, అయితే నీ భార్య వస్తేనే కానీ ఈ పెళ్లి మేము చేసుకోమని పెళ్లి పీటల మీద నుండి ఆ యొక్క కుమార్తెని లేపేసి ఆ వెంటనే ఆ పెళ్లి కొడుకు ఆ తండ్రి లాక్కి వెళ్ళిపోతాడు. లాక్కి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఈ యొక్క విషయం తెలిసి ఆ సుజాత వెంటనే కారులో వచ్చి గొళ్ళుని ఏడ్చుకుంటూ అక్కడ నిలబడుతుంది. ఇదిగో నా భార్య, ఇదిగో నా భార్య అని చెప్పి అందరి ముందుకు తీసుకువెళ్ళి అసలు నిజము చెప్పినప్పుడు వెంటనే ఆ బిడ్డకి తల్లిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ బిడ్డని హత్తుకుని గొళ్ళుని ఏడ్చి భర్తకి చేతులెత్తి దండం పెట్టి, ఇదిగో నా బిడ్డ, నీ బిడ్డలందరికీ కూడా వివాహాలు చేసావు కదా, తండ్రి చనిపోయాడు, ఈ బిడ్డకి ముసలాయన చనిపోయాడు, ఈ బిడ్డకు కూడా తల్లిగానే మిగిలిపోతున్నాను నేను, ఈ బిడ్డకు కూడా నేను వివాహం చేయాలి కదా అని చెప్పి అక్కడ నుండి భర్తకి దండం పెట్టి వెంటనే ఆ బిడ్డని తీసుకుని మరి కారెక్కి వెళ్ళిపోతుందండి. డబ్బులు వస్తున్నాయి కదా అని, డబ్బులు సంపాదించి పెడుతుంది కదా అనేసి డబ్బులు సంపాదించి పెట్టే ఒక యంత్రంగానే చూశాడు. కానీ ఏమాత్రము కూడా భార్య ప్రేమను కానీ భార్య మనస్సును కానీ ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా భార్యను ఒక శిలలాగా ఒక రాయిలాగా వదిలేశాడు. తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. తనకున్నటువంటి అన్ని ప్రేమలను కూడా అన్ని బంధాలని కూడా తుంచేశాడు. చూశారు కదండి ఇందులోని మోరల్. స్వార్థము ఎంతవరకైనా తీసుకువెళుతుంది, ఎలాంటి బంధాలనైనా సరే ఇట్టే తెంపేస్తుంది. దురాశ వల్ల ఎన్నో బంధాలు మరి బలహీనమైపోయి విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. తన అవసరాల కోసం, తను గట్టెక్కడం కోసం, తన జల్సాల కోసం భార్యను ఉపయోగించుకున్నాడు. భార్యను అన్ని విషయాల్లోనూ కూడా దూరంగా పెట్టేయాలని చూశాడు. ఆఖరికి కుమార్తె విషయంలో దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకొని మరి ఆ కుమార్తెకు తల్లిగా వివాహ సమయంలో సహాయం చేయడానికి అక్కడ భార్యను రప్పించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.